హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఈవినింగ్ స్నాక్ చెప్తానండి. వరిపిండితో. వీటి పేరు మెత్తని చెక్కలు అంటారండి. కావాల్సిన పదార్థాలు మీకు బియ్యపు పిండి, పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, మనకి కావాల్సినంత తగినంత ఉప్పు కూడా పెట్టుకోవాలండి దగ్గర. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసి పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా బియ్యం పిండిని, తర్వాత నానబెట్టిన పెసరపప్పుని, తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కలుపుకోవాలండి. ఇవి ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటాయండి. తగినంత ఉప్పుని యాడ్ చేసుకుని పిండిని వాటర్తో తడిపేసుకుని పిండి ముద్దలా చేసేసుకోండి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ ఒకటి తీసుకుని దాని మీద చిన్న చిన్న ఉండలు తీసుకుని దాంతో మనం చేత్తో చెక్కల్లాగా ఒత్తుకోండి. కొద్దిగా తడి పెట్టుకోండి. కావాలంటే ఒకవేళ రాకపోతే కనుక కొంచెం తడి పెట్టుకుని ఒత్తేసుకోండి. ఒత్తుకొని పలుచగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత వాటిని తీసి వేడి వేడి నూనెలో కాల్చేసేయండి. ఇవి 2 రోజులు కూడా ఉంటాయండి. మనం సరైన పద్ధతిలో కాల్చి పెట్టుకుంటే కనుక దోరగా వేయించుకునేదాకా వేయించండి. ఇలా మొత్తం అన్ని చెక్కలన్నీ ఈ మాదిరి చేసుకోండి. ఇట్లానే ఈవినింగ్ స్నాక్కి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. అసలు ఏ టిఫిన్ తిన్నా తినకపోయినా నాకు ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను టేస్ట్ చేస్తానండి. మా ఇంటెల్లపాది కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి మెత్తగాను ఉంటాయి, క్రిస్పీగాను ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. పెసరబద్దలు కూడా క్రిస్పీగా ఉంటాయండి. చక్కగా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అన్ని చెక్కల్ని చేసేసుకోండి. చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఒక